ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ పులుసు రెసిపీని షేర్ చేస్తున్నానండి. దానికి గాను మిక్సీ జార్లో నేను ఒక 3 ఆనియన్స్‌ని ఈ విధంగా క్యూబ్స్‌లా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. అదే విధంగా ఒక 10 పచ్చిమిర్చిని కూడా ఇక్కడ యాడ్ చేసుకుంటున్నానండి. అల్లం ఈ మాత్రం క్వాంటిటీ నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. తర్వాత వెల్లుల్లి డబ్బులు ఒక 15 యాడ్ చేశాను. 2 టేబుల్ స్పూన్ల నిండా ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని ఈ విధంగా గ్రైండ్ చేసేసుకున్నాను. ఇప్పుడు బాణలు పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. దాంట్లో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 10 వరకు మెంతులు వేసుకున్నాను. ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని అది ఫ్రై అవుతుండగా మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ లోంచి 2 గరిటెల నిండా తీసుకొని అది యాడ్ చేశానండి. దీంట్లో 1 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని మంచిగా దాన్ని ఫ్రై అవనిస్తామన్నమాట. ఇంకొంచెం కారం ఫిష్ వేసుకున్నప్పుడు యాడ్ చేస్తానండి. ఇది కొంచెం అట్లా ఫ్రై అయ్యి నూనె సెపరేట్ అవుతున్నప్పుడు మనం శుభ్రం చేసుకున్నటువంటి ఫిష్ని ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను. ఇది కేజీన్నర ఫిష్ అండి. ఇప్పుడు మిగతా కారాన్ని కూడా ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను. 1½ టేబుల్ స్పూన్ అండి. వేసుకున్న తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసుకుని గ్లాసు వాటర్ యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు ఒక ఆరెంజ్ సైజ్